నమస్కరించిన నా యొక్క దైవమా, అబ్రహాం ఇస్సాకు నమస్కరించిన నా యొక్క దైవమా, అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం, అబ్బా తండ్రి స్తోత్రం స్తోత్రం. లేచి బెతెలుకు పో, అదేగా తండ్రి ఇల్లు, మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. లేచి బెతెలుకు పో, అదేగా తండ్రి ఇల్లు, మేలులు చేసిన మంచివాడేసునికి స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా, స్తుతి గీతం పాడేదా, స్తుతి బలిపీఠం కట్టేదా. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కలిసి మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పాటల పుస్తకాల్లో నుండి 667వ పాటను పాడుతూ మరొకసారి దేవుని ఉన్నతమైన నామాన్ని ఆరాధన చేద్దాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయని, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని, నీ పరిచర్యను నియమమాయని, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయని, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయని, శ్రమలందున శ్రమలు సహించి
నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందుగా, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందుగా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ప్రార్థన చేసుకుని అందరూ తలలో వంచి కళ్ళు మూసుకుని మన రెండు చేతులు ఆకాశం వైపుకెత్తి, మహాకాశం ముందు ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవాది దేవుని వైపు చేతులెత్తి హృదయమంతటితో దేవుని గణనామానికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు చేతులెత్తి ఉన్నతమందు ఆసీనుడైన దేవాది దేవుని వైపు చేతులెత్తి హృదయమంతటితో దేవుని మహిమ కలిగిన నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరు వరకు, నా ప్రాణమున్నంత నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే
ప్రేమించేదా ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించేదా యేసురాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసురాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ కలిగిన నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన ఏకైక దేవునికి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. నిన్న నేడు రేపు నిరంతరం ఒకే రీతిగా ఉండి అద్భుతమైన మేలులు ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో మన జీవితాల్లో జరిగిస్తున్న గొప్ప దేవునికి హృదయమంతటితో స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ఏక మనసు కలిగి ఆరాధిస్తారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానము చేసి ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచారము చేస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచిదని వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవుని వైపు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆశీనుడైన దేవుడు ఈ ఉదయకాల సమయమందు ఆయన మందిరములో చేరి మనము చేస్తున్న ఈ చిన్న స్తుతుల సింహాసనముపై ఆయన ఆసీనుడైనందును బట్టి దేవుని గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగి నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న ఉన్నతమైన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. తిరిగి ఈ 2025 సంవత్సరములో మరొక పునరుద్ధానపు ఆరాధన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనమందరం సజీవులముగా ఆయన పాద సన్నిధిలో చేరి దేవుని మహిమ కలిగిన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి ఆయన మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి క్షేమాన్ని బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతట్లో దేవుడు తన ఆత్మను తోడుగా మనకు అనుగ్రహించి ఈ స్థలమందు చేరిన మనందరికీ కావలసిన అమూల్యమైన దేవుని వాక్యాన్ని దేవుడు తన లేఖనంలోని మనతో మాట్లాడినట్లుగా దేవుని పరిశుద్ధ సన్నిధిని అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందుకునే స్థలాన్ని వెళ్ళినట్లుగా మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం గురించి ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఆనందపాల్ గారు ప్రార్థన చేస్తారు.
ఆరాధన వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 66వ సంకీర్తన ప్రారంభ వచనము నుండి చివరి వచనం వరకు చదువుదాం. 66వ కీర్తన ప్రారంభ వచనం నుండి చివరి వచనం వరకు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఎలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకున తగదు. జనములారా, మా దేవుని సన్నుతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించెదను. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించునుగాక. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి తిరిగి మరలా ఈ నవంబర్ నెలలో 4వ ఆదివారం తిరిగి మనమందరం సజీవులముగా ఆయన పాద సన్నిధిలో చేరి దేవుని మహిమ కలిగిన నామాన్ని స్తుతించడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత వారం 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి టైం లేక 2 మాటలు విధులు పెట్టేశాను కదా. మరి ఈ వారం వాటిని పూర్తి చేద్దాం అనుకున్నాను, కానీ
వచ్చే వారం ప్రభు చిత్తమైతే మాట్లాడతాను. మరి గత వారం 2 విషయాలు చెప్పాను. ఒకటి విశ్వాసము, ప్రేమ కదా. ఎంతమంది గుర్తుంది? ఇక 2 విషయాలు, రక్షణ, నిరీక్షణ అనే 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అయితే నేను గత వారం పావు గంట మాట్లాడి వెళ్ళిపోదామని మొదలెట్టాను, కానీ అరగంట అయిపోయింది. ఆడికి వెళ్ళేపాటికి 12 అయిపోయింది. అలా ఇంకా లాస్ అవుతున్నారు ఇప్పుడు వచ్చేవన్నట్టు. అంచేత పాపం వాళ్ళేమో శనివారం రాత్రి ఉపవాసం ఉండి ఆదివారం అయ్యాక ఆరాధన అయిన తర్వాత భోజనం చేస్తారు. నేను అన్నాను, అలా చూస్తున్నారు ఏంటి అన్నాను. రాత్రి నుంచి ఏం తినలేదండి, మీరు ఇంత రేటుకి వస్తే అలాగే అన్నారు. సర్లే అమ్మ, వచ్చే వారం పెందరకాడ వస్తానులే, ఈ వారం పెందరకాడ వెళ్ళి వచ్చే వారం మళ్ళీ ఒక అరగంట లేట్కి వెళ్ళినా పర్లేదు. అయినా సమయాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను, కానీ ప్రభు చిత్తాన్ని బట్టి వచ్చే వారం మాట్లాడతాను. మరి ఈ సమయంలో దేవుడు చేసిన మేలులను బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడిన వారు ఉంటే త్వరగా వచ్చి సాక్ష్యాలు చెప్పండి. లేని వారు ఉన్నారా ఎవరైనా సాక్ష్యాలు చెప్పడానికి? వచ్చి సాక్ష్యాలు చెప్పిన తర్వాత దేవుని దాసులు మనకు వాక్యాన్ని అందిస్తారు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. హల్లెలూయా. Great help from John Wesley. Wow. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం చదువు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8 నుండి కొన్ని వచనం చదువు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయ కాలంలో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ దీవించు. బాయ్స్, గర్ల్స్, సంఘ బిడ్డలు, భార్య భర్తలు, పిల్లలు నీ సన్నిధికి వచ్చి నీ యొక్క వాక్యం వింటూ బలపడుతూ శారీరకంగా ఆత్మీయముగా ఎదుగుతున్న నీ బిడ్డలకు కావలసిన జీవాహారం
మీరు మాకు దయచేయండి. వినగలిగిన చెవు గ్రహించే హృదయం బిడ్డలకు దయచేయండి. ఇంకా ఎంతోమంది యవనస్తులు రావలసిన వారు ఉన్నారు. ఎంతో సంఘము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. శనివారము మంగళవారము స్త్రీల కూటంలో ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం ఆరాధనలో కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే నాయన బిడ్డలందరూ విద్యతో పాటు జ్ఞానముతో పాటు దేవుని ఎరిగి ముందుకు సాగిపోవాలనే ఆశతో ఈ స్థలమందు నీవు ఈ ఆలయాన్ని ఏర్పాటు చేస్తావు. నీ ఆలయములు అడుగు పెట్టుచున్న వారందరినీ జ్ఞాపకము తెచ్చుకోండి. ఈ ఆలయంలో రాలేకపోతున్న వారితో కూడా మీరు మాట్లాడండి. ఒక ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టము కాదు. ఒక వ్యక్తి వేరే మార్గాన్ని వెళ్ళిపోవడం నీకు ఇష్టము కాదు. ఒక ఆత్మ నిత్యజ్ఞకు వెళ్ళిపోవడం నీకు ఇష్టము కాకి యవన కాలంలో తన దాసుని ఈ ప్రాంతానికి పంపించి అనేక మంది, వందల వేల మంది యవనస్తులు 25 సంవత్సరాలు బట్టి ఈ ప్రాంతంలో ఈ కాలేజీల్లో ఉన్న చదువుకున్న అనేకులు విని మేలు పొంది వెళుతున్నారు. ఈ సంవత్సరము కూడా వెళ్ళేవారు చాలామంది మొన్న మధ్యన వెళ్ళారు. పోయిన వారు 2వ వారంలో తిరిగి నాయనా ఇక చాలామంది క్రొత్తవారు నాయనా నీ వద్దకు రావడానికి వారి హృదయాలను మీరు ప్రేరేపించండి. నీ ఆత్మ వారిని ప్రేరేపిస్తేనే తప్ప, నా తండ్రి ఆత్మ ఒకరిని ఆకర్షిస్తేనే తప్ప వారు నా వద్దకు రాలేరని చెప్పావు. నీ ఆత్మ వారిని ఆకర్షింపజేయకపోతే ఎంతోమంది లోకాన్ని విడిచి మట్టి దుమ్ము ధూళైపోతున్నారు. అలాంటి పరిస్థితులు రాకముందే నీ బిడ్డలు క్షేమకాలములోనే, కృపాకాలములోనే నీ వద్ద వచ్చి నీ వాక్యమని మేలు పొందినట్లుగా సహాయం ఇచ్చింది. యేసు క్రీస్తు ప్రహస్తనామందు అడుగుచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రాలు. మరి ఈ నెల వచ్చే ఆదివారంతో ఈ 11వ నెల పూర్తయిపోతుంది. పై వారం మనం డిసెంబర్ నెల 7వ తారీఖు మొదటి ఆదివారంలో మనం ప్రవేశిస్తాం. యవనస్తులారా, సంఘబిడ్డలారా గమనించండి. మరి ఈ స్థలంలో ఎంతోమంది దైవజనులు వచ్చి వాక్యం చెప్తున్నారు, మీరు వింటున్నారు. విని విశ్వాసములో స్థిరపడి బలపడి ముందుకు సాగడానికి ఇక్కడ ఎంతో సమయం మీకు ఇవ్వబడుతుంది. సమయం పోయాక బైబిల్లో యెషయా ఎలుగెత్తి ఏడ్చాడు. ఆది కాండంలో మనం చూస్తాం. ఎందుకు ఎలుగెత్తి ఏడ్చాడంటే అనుకున్న సమయానికి రాలేకపోయాడు. సమయం చాలా విలువైనది. సమయం పోయిన తర్వాత నేను కానీ మీరు కానీ ఏమి ఇచ్చేయలేము. ఉదయాన్నే అమ్మగారిని 8:30, 9కి సిద్ధపడి ఒక ఇంటిలో ప్రధాన కార్యక్రమం జరుగుతాయి వెళ్ళాం. మేము చర్చ్ అయ్యకు వస్తామంటే మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అన్నారు. సరే, పెళ్ళింటి వాళ్ళు ఎలాగుంటారు, దడాబిడిగా ఉంటారు. ఒకటి ఇస్తారు, ఒకటి చెప్తారు. సరే వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వచ్చాం. మనందరం కూడా 12 గంటలకి ఆరాధన ముగిస్తాం. మీ అందరికీ ఎవరెవరికి చెప్పారు అందరూ కూడా మాతో రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మన కార్యక్రమం గురించి కూడా మాట చెప్పాలి. సిల్వర్ జూబ్లీ డిసెంబర్ 13 2వ వారంలో మనం ఈ చర్చ్ యానివర్సరీ చేయబోతున్నాం. దాని కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎవరు తోచిన సహాయం స్పాన్సర్స్ చేస్తున్నారు. ఆ రోజు పగలే జరుగుతుంది. 13వ తారీఖు పగలు 10 గంటల నుండి 12ంటికి ముగిస్తారు. 12ంటికి భోజనాలు ఉంటాయి. అదే రోజు సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు యూత్ క్రిస్మస్, కాలేజీ పిల్లలు సంఘ బిడ్డలు కలిసి క్రిస్మస్ చేయాలని మరి పేపర్లో రాశాం. వచ్చే వారం విషయాలు మాట్లాడదాం. లోపల జరిగే క్రిస్మస్గా వేరుగా ఉంటుంది. ముందు జరిగేది ఇక్కడ చర్చిలో జరుగుతుంది. ఇక్కడ బాయ్స్ బయట నుండి వచ్చేవారందరూ మీరు మీ ఫ్రెండ్స్, లోపల నుండి వస్తున్నవారు మీరు మీ రూమ్మేట్స్ ఫ్రెండ్స్ కలిసి ఆ కార్యక్రమానికి సాయంకాలం జరిగే క్రిస్మస్. పగల కూడా మరి కాలేజీ ఉంటుంది. మరి కాలేజీ ఉన్నప్పుడు మీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే లీవ్ పెట్టండి, లేకపోతే ఖాళీగా ఉన్నట్లయితే రావచ్చు. మంచిది. దేవుని యొక్క వాక్యములో ఒక స్త్రీ
దైవజనుడైనటువంటి ఒక దాసుని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. ఆమె పేరేంటండి? సునేమిరాలు, గనురాలు. ఎంతో ధనము, ఆస్తి, అంతస్తులుంటే కానీ గనురాలు గొప్పవారని చెప్పం. ప్రపంచంలో చాలామంది గొప్పవారు ఉన్నారు, చాలామంది పేదవారు ఉన్నారు. ఒక్కసారి 49వ కీర్తన మొదటి 2 వచ్చిన చదివితే ఎలాంటి వారు ఉన్నారు భూమి మీద ప్రపంచంలో చూస్తే 49వ కీర్తన మొదటి నుండి, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవిగిన మాట వినండి. ఎంతమంది? సామాన్యులు చెప్పండి, సామంతులు, ధనికులు, దరిద్రుల్ని చివరి పెట్టారు. దరిద్రులు, ధనవంతులు, సామాన్యులు, సామంతులు లేదు, లేని వారిని ఎప్పుడు కూడా చివరగానే చూస్తారు. పెళ్ళిళ్ళలో చూడండి, పెద్ద పెద్ద ఫంక్షన్లో చూడండి, పేదవారిని కొంచెం ఘనముగా కనబడని వారిని వెనకాల పెడతారు. యేసు ప్రభు కూడా అన్నాడు, ఎవరైనా మిమ్మల్ని విందుకు పిలిస్తే విందు ప్రధాన పీఠం దగ్గర మీరు కూర్చోవద్దు, మొదటి బలాల మీద కూర్చోవద్దు, చివరి బలాల్లో కూర్చోండి. ఒకవేళ మీరు అలా కూర్చుంటే మీకంటే గొప్పవారు వస్తే ఏమంటారంటే, అయ్యా మీరు దయచేసి ఇక్కడ లేచా అక్కడ కూర్చోండి, మరి ఫలానా ప్రెసిడెంట్ గారు వచ్చారు, ఫలానా నెంబర్ గారు వచ్చారని ఈ లేవరికముగా కనబడే వారిని లెగ్గొట్టి చివరకూడదు. అందుచేత అలాంటి పరిస్థితి జరగక మునిపే ఏం చేయమన్నాడు? మీరు వెనకగా కూర్చోండి, తగ్గించుకుని కూర్చోండి. చాలామంది పెళ్ళి టైంలో, పండుగల టైంలో ఎక్కడుంటారు చెప్పండి? ఎదురుగా ప్రధాన పీఠాల మీద, ప్రధాన కుర్చీల మీద కూర్చుండడం మనం చూస్తాం. ఎందుకంటే ప్రతి వారికి ఒక ఆశ ఉంటుంది, నేను ముందు ఉండాలి, నేను ముందు కూర్చోవాలి అని ఒక మంచి మనసుతో వెళ్తాం. కానీ అక్కడ తారుమారైపోద్ది, సీట్లు మార్చేస్తుంటారు. అది ప్రభువు గుర్తెరిగి ఎవరైనా మిమ్మల్ని పెండ్లి విందుకు పిలిస్తే లేక శుభకార్యాన్ని పిలిస్తే మీరందరికంటే వెనక భాగంలో కూర్చోండి. అప్పుడు మీకు నో ప్రాబ్లం. ఎవరు మిమ్మల్ని ఏం చేయరమ్మా? లెగ్గొట్టరు, వెళ్ళమనరు. ముందేళ్ళు కూర్చుంటే తప్పగా మీకు ప్రాబ్లం ఉంటుంది. అర్థమైందా వాక్యం? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించబడినవాడు తగ్గింది. ఈ సునేమి పట్టణంలో గనురాలైన ఈ స్త్రీకి విశ్వాసం ఉంది. ఏముందమ్మా? విశ్వాసం అనేది ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో స్త్రీకైనా విశ్వాసం, పురుషునికి విశ్వాసం లేదా? పురుషులకు ఉంది, స్త్రీలకు ఉంది. చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు. అంటే ఖాయమై ఉన్నది. ఈ ఏళ మా ఇంటికి ప్రభు వస్తారు అనుకుని ప్రార్థన చేసుకుంటే తప్పగా నీ ఎద్దుకు ప్రభు వస్తారు. ప్రభు వస్తారా? ఏమో, మన ఇంటికి ఎక్కడ వస్తాడు అనుకుంటే రాడు. ఒక పెద్ద పట్టణంలో ఒక ఇంటివారు పెద్ద విందు చేసుకుంటున్నారు. ఆ విందులోకి ప్రభువు రావాలని కోరుకున్నారు. ఎవరైనా ప్రెసిడెంట్ గారిని, నెంబర్ గారిని, లేకపోతే పెద్ద పెద్ద వారు పిలిస్తే కానీ దేవుడు రమ్మని ఎవరైనా కోరుకుంటారా? అది జరగని పని. ఆ విందుకు కొన్ని దినాల ముందు ఆ స్త్రీ అంట, ప్రభువా నీవు మా ఇంటికి వస్తే తప్పగా నేను విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తాను, లేకపోతే చేయను అంటే, సరే ఏమన్నాడు? ప్రభు మాట ఇచ్చేసాడు, వస్తాను అని మాట ఇచ్చారు. ఇక చూసుకున్న ఆమెకు ఆనందం అంతులేదు. ఆ ఊరి వీధులన్నీ పందిర్లు వేయించి, బీచింగ్ కొట్టించేసి, డెకరేషన్ చేసేసి, అబ్బా ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ప్రభువు మా ఇంటికి వస్తున్నారు, ఈరోజు మీరందరూ రావాలని ఇన్విటేషన్ పంపించింది. ఎంత విశ్వాసం,
చాలామంది కార్డు చూసి ఏంటి ప్రభువు ఈమింటికి వస్తాడు, పిచ్చిదాం మంచిదా మెంటలా అని ఆలోచించి సరే వెళ్దామని అందరూ వచ్చేసారు. వీధులన్నీ జనం ఏంటమ్మా నిండిపోయారు. ఓం ఆర్కెస్ట్రా పాటలు పాడుతున్నారు, మారుమురుగుపోతుంది. 10 అయింది, 11 అయింది, 12 అయింది, రావట్లేదు. 1 గంట అయిపోయింది, రావట్లేదు. 2:30 అయిపోయింది, రావట్లేదు. ఆమె విందు చాలా పెద్ద విందు చేసింది. కానీ విందు ఎప్పుడు ఏర్పాటు చేస్తుందంటే పెడతాదంటే ప్రభు వచ్చి ముందు ఆయన భోజనము చేసిన తర్వాత అప్పుడు ఇతరులకు విందు పెట్టడానికి ఒక నిశ్చయం చేసుకుంది. ప్రజలందరూ వచ్చిన ముసలమ్మ కోళ్ళు, పెద్ద పెద్ద బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా 12, 1 గంట 2 అయిపోయింది అని చాలా విసుకుని లేచిపోవడానికి సిద్ధంగా ఉన్నారంట. విందు యజమానులు పిలిచామా, ఏంటి 2:30 అయిపోయింది, భోజనాలు పెట్టారంటే పెడతాం, ప్రభు వస్తున్నాడు, ఉండండి అంత. ఇది నమ్మదగిన మాట, నమ్మడానికి వీలు కాని 2 విధాలు. విశ్వాసం ఉంటే నమ్మవచ్చు, విశ్వాసం లేకపోతే నమ్మలేము. సరే 2:45 గంటలకి దేవుడు వస్తున్నాడు. ఎలాగొస్తున్నాడంటే ఒక కురూపి వలి, బహు పేదవాని వలి, బహు దరిద్రుడిగా, మాసిన బట్టలతో, పెరిగిన తలతో, పెరిగిన గడ్డముతో, దుర్గంధపు వాసన గల వస్త్రాలతో చకచకమంట వచ్చేస్తున్నాడు. ఎక్కడికి వచ్చేస్తున్నాడు అమ్మాయి? ఆ విందు కడు. ఆ విందు జరిగించేది ఆమె ఇంటి దగ్గర దాసులు, ఇగో ఎవరైనా మురికి మలిన వస్త్రాలు వస్తే లోనకు రానెక్కు, దేవుడు వస్తున్నాడు ఇక్కడికి అని చెప్పేసిండు ముందే. అలా చిన్న చిన్న కర్రలు పట్టుకుని లైన్లో నిల్చున్నారట. ఎవరవై నువ్వు? ఎవరిని ఆయన మాట్లాడకుండా వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే ఆ దాసులు ఆయన్ని వెనక్కి నెట్టుకుంటా వెళ్ళిపోయారు. 3 అయిపోయింది, 4 అయిపోయింది, దేవుడు ఎక్కడ రావట్లేదు. ఈమె ఆశ ఏంటంటే ప్రభువు ఘనముగా వస్తాడు, సెంటు అత్తరు మరి పట్టు వస్త్రాలతో ఘనంగా వస్తాడని చెప్పి ఎదురు చూస్తుందట. 3:30 అయిపోయిన, 4 అయిపోయినా దేవుడు రాలేదు. వచ్చేసాడు దేవుడు. ఎలాగొచ్చేసాడు అమ్మాయి? ఎలా వచ్చాడు దేవుడు? మాయ రూపములో, మారు రూపములో, ఒక కురూపిగా, ఒక దరిద్రుడిగా. ఇంత చదువుకున్నారు కదా, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రుడిగా వచ్చాడు. ఇక హిందూ యజమానురాలికి కోపం వచ్చేసింది. దేవుడా, ఇంత మోసం చేస్తావా, ఇంత దగా చేస్తావా, నువ్వు వస్తావని ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాను, ఎప్పుడు ఇలాంటి పని చేయకని దేవుని కూడా తిట్టేసింది. దేవుని కూడా చాలామంది మనలో మేలు జరిగితే దేవుని పొగుడుతారు, మేలు జరగ దేవుని తిడతారు, దొరికితే కొడతారు కూడా దేవుణ్ణి. ఇక ఆమె సెలజ్వరం వచ్చేసింది. అప్పుడు అందంట, అబ్బాయి దేవుడు నన్ను మోసం చేశాడు, సరే వచ్చిన వాళ్ళందరికి పెట్టండి అంటే తినేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సెలజ్వరంతో కుదుపుకుంటా పడుకుందట. దేవుడు ఎంత పని చేశావు. అప్పుడు మాట్లాడుతున్నాడంట, ఏమ్మా మరి అమ్మా, ఏంటి నన్ను రమ్మన్నావు, నేను వచ్చాను, అసలు నీవు నన్ను పట్టించుకోలేదు, పైగా మనుషులందరూ నన్ను వెనక్కి గెంటుకుంటా ఏమయ్యారు, వెళ్ళిపోయారు. ప్రభువా ఎప్పుడు వచ్చావు నువ్వు? వచ్చాను చెప్పే కళ్ళు పెద్దవో తీసుకుని నువ్వు రాగిలించి నేను 10:30 గంటల నుండి చూస్తున్నా, అటు ఇటు తిరుగుతుంటే నా కాళ్ళు నొప్పులు, సెలజ్వరం వచ్చేసిందే. 3:30, 4 గంటల వరకు కనిపెట్టానేంటి, వచ్చాను. 2:30 పావు దాకా 3 గంటలకు వచ్చాను. అప్పుడు గుళ్ళున ఏడ్చి ప్రభువా నన్ను క్షమించు, నువ్వెంతో ఘనముగా వస్తావు అనుకున్నాను, ఎంతో అంగు ఆర్భాటముతో దేవదూతలతో పరలోకము దిగి వస్తావు అనుకున్నాం, ఇలాగ చేసావా అని ఏడ్చిందట. కాబట్టి దేవుడు గొప్పవాడుగా, దరిద్రుడుగా, సామాన్యుడిగా, సామంతుడిగా కొన్నిసార్లు వస్తాడు. దేవుని వాక్యములో ఈ సునేమీరాలైనటువంటి గనురాలు తన భర్తతో మాట్లాడుతుంది. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున వాడు భక్తి కలిగిన దైవజనుడిని నేను సాక్ష్యం ఇస్తుంది. విట్నెస్. బాయ్స్ గర్ల్స్ వినండి, ఒక అబ్బాయి గురించి సాక్ష్యం ఇవ్వాలంటే, ఒక అమ్మాయి గురించి సాక్ష్యం ఇవ్వాలంటే, ఒక సహోదరి గురించి సాక్ష్యం ఇవ్వాలంటే
ఆయన యొక్క పరిస్థితులు మనకు తెలుస్తుండాలి. ఈమె తన భర్తతో మాట్లాడుతున్నప్పుడు భర్త కూడా దీనుడే, అతడు కూడా ఏమి ఎదురు చెప్పలేదు. చూడండి వాక్యములో, అయితే ఆమె ఇల్లు ఎక్కడుందట? పట్టణపు ప్రాకారము మీద ఉంది. ఆమె అంటుంది, మన ఇంటి గోడ మీద ఒక గదిని కట్టి అందులో బల్ల, మంచము, పీట, దీపస్తంభము అతని కొరకు ఉంచుదాం. మంచము దేనికి? బల్ల దేనికి? దీపస్తంభం దేనికి? ఈ 4 పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. అయితే అతడు లేదు ఆయన ఎవరో నాకు తెలీదు, నువ్వు మన ఇంటి గోడ మీద ఇల్లు కట్టమంటున్నావేంటి అని అవిశ్వాసంతో మాట్లాడింది. తన భార్య మాటను అతడు తొడియలేదు. భార్య విశ్వాసి. సరే, ఈ సమయంలో మనం కాదంటే ఆమె డిజపాయింట్ అయిపోద్ది అని చెప్పి ఇంటి గోడ మీద ఆ దైవజనునికి ఒక గది కట్టింది. ఆ దైవజనుడి పేరు ఏంటంటే ఎలీషా. ఎలీషా దగ్గర గెహజీ అనే పరిచారకుడు శిష్యుడు ఉన్నాడు. ఇలా ఉంటున్న సమయంలో ఆమె ఇంకా చెప్తుంది, మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిలో 2 రకాలు ఉంటాయి. సగం భక్తి, పూర్తి భక్తి. పై భక్తి, అలవాటు భక్తి, ఆరాచారం. అలవాటు ఆచార భక్తి నిలవదు, మీకేంటి నాకేంటి. నిజమైన భక్తి, యథార్థమైన శ్రమ, కరువు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు వచ్చేసాయి. అప్పుడు చాలామంది భక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నేను ఈ సేవ ప్రారంభించి 47 సంవత్సరాల్లో భీమవరంలో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. అందరూ హిందువులే. ఉన్నవారు ఉన్నారు, చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు, చాలామంది చనిపోయారు. చనిపోగా వెనక్కి వెళ్ళిపోగా మిగిలిన వారు మీరే. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమ వచ్చినప్పుడు సామెతలు అంటాడు కదా, శ్రమదినమందు నీవు కృంగినెడలా నువ్వు చేతకాని వాడవద్దు. నేనైనా సరే ఈ వారమంతా చాలా బలహీనతగా ఉంది, అయినప్పటికీ నేను మీతో మాట్లాడుతున్నాను. మళ్ళీ ఎల్లుండు రేపు రాత్రి నుండే మేము అత్తిల్లో 3 రోజులు మీటింగ్ చేయాలి. మళ్ళీ వెంటనే పెండ్లికి, మళ్ళీ వెంటనే 2 పెళ్ళిళ్ళకి వెళ్ళాలి. మళ్ళీ వెంటనే 27 రాత్రి వైజాగ్ వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకున్నాం. ఇన్ని సమస్యలతో ఉన్నప్పటికీ మేము ముందుకు సాగడానికి మీరెంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడే పెళ్లి కార్డు వచ్చింది, మరొక పెళ్లి కార్డు సాయంకాలం వస్తుంది. కావలసిన వారు ఇవన్నీ చూసుకుంటే శరీరము కొన్నిసార్లు బలహీనమవుతుంది. ఏమైనప్పటికీ రేపటి 3 దినాలు మాట్లాడి రావాలి. ఈ ప్రక్కనే ఈ మందిరానికి రేపే సోమవారం కదా, రేపటి నుండి వచ్చి ఇంత లోన బయట వీటి పెయింట్ వేయడానికి వస్తున్నారు. ఇటు అటు చూడాలి. ఈ శ్రమ నేను పడలేను, ఈ సేవ నేను చేయలేను అనుకుంటే నేను ఓడిపోయిన వాడిని. శ్రమలో ఓడిపోయావా, కష్టంలో ఓడిపోయావా, పేదరికంలో ఓడిపోయామా? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. సామెతలు 12:10, 25 అనుకో, 10:25. శ్రమదినమందు నీవు కృంగిన ఎడలా నీవు చేతకానివాడు. అంటే నిష్ప్రయోజనం అయిపోయాం. కాబట్టి మన విశ్వాసులు చేప గురించి ఉపమానం చేపన చాలామంది తెలుసు, తింటారు. చేపల ఊరంటే అందరికి ఇష్టం. చేప నీటిలో ఇటు వెళ్తుంది చెప్పాలి, ఎదురు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా? ఏంటమ్మా? బ్రతుకున్న చేప ఎదురు వెళ్తుంది, చచ్చిన చేప వెనక్కి వెళ్ళిపోద్ది, తేలిపోయి కొట్టుకుపోద్ది. దానిలో ఏమి లేదమ్మా, వినండి జాగ్రత్తగా. జీవము లేదు, ప్రాణము లేదు, శక్తి లేదు, ఓడిపోయింది. విశ్వాసుల్లో కూడా కొన్నిసార్లు శక్తి లేని వారముగా, ఓడిపోయిన వారముగా, ఎదలేని వారముగా మనం ఉంటాం. ఈ జీవిత ఈత వచ్చే పాట, ఈ జీవిత ఈత ఈదా లేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా యేసునాదా. ఈ జీవిత ఈత ఈదా లేకున్నాను, పట్టుకో నా యేసునాదా. చాలు. ఈ జీవిత యాత్రలో ఈదగలవా? మీరు 30, 40, 50, 60 సంవత్సరాలు 70 ఏళ్ళ వయసు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని బాధలు, ఎన్ని శ్రమలు వచ్చాయి, ఇన్ని కష్టాలు వచ్చాయి. ఒక
కవీశ్వరుడు పెళ్ళవుతున్నటువంటి భార్య భర్తలను పిలిచి కొంతకాలం అయ్యాక ఈ సంసార జీవితంలో ఎలా ఈదుతున్నావంటే సంసారం ఈదుతావా సాగరం ఈదుతావా అని అడిగాడంట ఒక బ్రాహ్మణుడు పంతులు గారు. ఇట్లాగా పాస్టర్ గారు ఆయన దూరంగా ఆలోచించి, అయ్యా నేను ఈ సంసారం ఈదుడి కంటే సాగరాన్ని ఈదుతానడంట. సాగరం అంటే ఏంటమ్మాయి? సముద్రం. గునుపుల్లో ఒక ఆయన పిల్లలు లేక ఉంటే ప్రార్థన చేస్తాం. ఆ పనికి మనోళ్ళు దైవజనుడిని పెట్టి ప్రార్థనగా వాళ్ళు విజయవాడ బెంచ్ సర్కిల్ అక్కడ తీసుకెళ్ళి సాగర్ అని పేరు పెట్టారు. తీసుకొచ్చి ఏం పెట్టారమ్మా? ప్రార్థన చేసింది మనం. ఎన్నో సంవత్సరాలకు పుట్టాడు. దైవజనుడికి తీసుకెళ్ళి ప్రార్థన పెట్టమనకుండా లోకస్తులు అన్యులతో కలిసి పేరు పెట్టారు. ఎంత న్యాయం! సాగర్ అంటే ఏంటయ్యా అంటే సముద్రం. అలా తాత అప్పుడప్పుడు నాగపట్నం వేళంగి వెళ్తాడు సముద్రం ఒడ్డుకి. రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్. సాగరమా ఏంటి ముఖం సాగరం? సాల్మన్ రాజు అని పెట్టాను. అయ్యా పెట్టేశారు కదండి సాగర 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 సాగర. ఇక ఏం చేయం? కాబట్టి మన పేర్లు సముద్రముతో కాదు, మన పేర్లు గోదావరితో కాదు, మన పేర్లు లేక అమావాస్యతో కాదు, మన పేర్లు పౌర్ణమితో కాదు, మన పేర్లు జీవగ్రంథములో ఉన్న వారి పేర్లతో మనం సమానం ఉండాలి. జీవగ్రంథమందు నీ పేరు వ్రాయబడినట్లు ఉండాలి. చూడండి వాక్యంలో మనము మన పిల్లలము దేవుని పిల్లలమైన తర్వాత పరిశుద్ధమైన పేరుతో మనం పిలువబడాలి. ఈ సునేమీరాలు అడిగింది, గది కట్టారు. ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా ఇంట్లో ఏం చేస్తున్నాడండి? అలసట తీర్చు మంచము, బల్ల, పీట, దీపస్తం. ఈ 4 దైవజనుడికి కావాలి. ఈ 4 విశ్వాసికి కావాలి. ఏం కావాలండి? మంచం ఎందుకు? అలసి సొలసినప్పుడు విశ్రాంతి తీసుకుంటాం. బల్ల ఎందుకు? దేవుని గ్రంథాన్ని పెట్టి మనం చదవడానికి. నిడదవల దగ్గర మిలిటరీ మాధవరం ఉంది. మిలిటరీ మాధవరం అందరూ మిలిటరీ వాళ్ళే. అమ్మగారు నేను 2-3 సార్లు. ఆ శావుకురాలకి 2 కళ్ళు ఉండవు, గుడ్డు కళ్ళు. చిన్నప్పుడు కామురులు వస్తే పసరేత 2 కళ్ళు పోయినాయి. ఆమె సంఘం 80 మంది ఆడవాళ్ళు, ఒక్క మగవాళ్ళు లేడు. వాళ్ళ మేనరుడు మాత్రం ఆమె దగ్గరుండి పరిచర్య చేస్తాడు. కింద చచ్చిపోయిన 2 గదులు కట్టింది. ఒకటి దైవజనులు ఉండడానికి, రెండో గది భక్తుల చరిత్రలు అక్కడ పెట్టి అక్కడ ఉండి చదువుకోవడానికి. వెళ్ళగానే మమ్మల్ని అయ్యి ఇక్కడ కాదు మీరు ఉండేది, పైకి వెళ్ళిపోవాలి. ఏ పైకి వెళ్ళిపోవాలంటే అదే మొదటిసారి పైకి వెళ్ళిపోయి ఉంటుంది. మా తమ్ముడు తీసుకెళ్తారు. వెళ్ళి అక్కడ మంచము, టేబుల్, ఫ్యాను, లైటు, పక్కనే అటాచ్మెంట్ బాత్రూమ్ అన్నీ ఏర్పాటు చేసి 3 రోజులు మీరు ఇక్కడే ఉండాలి. మీకు టయానికి భోజనం వస్తుంది, టయానికి కాఫీ టీ వస్తుంది, ఈవినింగ్ టైం కాఫీ టీ. మీరు ప్రసంగ సమయంలోనే మీరు కిందకే రావాలి. కళ్ళు లేని గుడ్డి స్త్రీ అప్పుడు నా భలే సిగ్గుపడిపోయాను. అప్పుడు అందరూ కట్టాము, పైన గదులు లేవు. వచ్చి ప్రార్థన మొదలెట్టాను. ప్రభువా, 2 కళ్ళు లేనటువంటి స్త్రీ దేవుని సేవకుల కొరకు ఇంత కార్యాలు చేస్తే 2 కళ్ళుండి కాళ్ళు చేతులు బాగుండి ఎందుకు నేనులాగా ఉన్నానని కొన్ని దినాలు ప్రార్థన చేసి చైర్మన్ గారికి లెటర్ పెట్టాను. కత్తి గొప్పదా, కలము గొప్పదా చెప్పాలా? ఇక్కడే కూర్చొని రాసి లెటర్ పెట్టాను. ఒక 2 నెలలకి ఒక ఆయన పరిగెత్తుకుని వచ్చేసి పైకి వెళ్ళిపోయి టీ పట్టుకు వెళ్ళిపోయి నన్ను పిలవకుండా కొలతలు కొలిచేస్తున్నాడు. అమ్మగారు అందరూ ఎవరు వచ్చారండి అంటే ఇంటికి ఆయన ఇంజనీర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వచ్చి ఎలుపు పొడుగు ఎత్తు కొలిచేస్తున్నా. అయ్యా ఏంటి కొలుతున్నారంటే, ఇదిగో చైర్మన్ గారు ఇక్కడ పాస్టర్ గారికి మరి ఒక గెస్ట్ రూము, ఒక బుక్ రూమ్ కట్టాలని నన్ను పంపించారు. నేను ఆ మాట వినగానే నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మనము చేసిన ప్రార్థన వింటాడు, ప్రార్థనకు తగిన ప్రతిఫలము చేస్తాడు. ఈ స్త్రీ మంచము, విశ్రాంతి. మత్తయి సువార్త
11 అధ్యాయము 28-29 ఉంటుంది కదా. భారం మోస్తున్న వారికి విశ్రాంతిని ఇవ్వడానికి. సేవ అంటే చిన్న విషయము కాదు. విశ్వాసులుగా మీకు తెలుసు, లోకస్తులు తెలియపోవచ్చు. ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. చదువుకుంటున్న యవనస్తులు కూడా విద్య భారం, చదువు భారం, ఆర్థిక భారం, భారం లేని వారు ఎవరు? ప్రతి ఒక్కరూ భారము కలిగి ఉన్నారు. చదువు. నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదను, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. అది మంచం దేని గుర్తని చెప్పాను? విశ్రాంతి తీసుకున్నాడు. బాగా దొరికింది మంచం, శుభ్రంగా పొద్దుడు సందాక మంచం పొడుగుని దొలుతుంటే దేవుడు దెబ్బ కొడతాడు. దేవుడు దెబ్బ కొట్టండి మన వల్ల కాదు. మంచం విశ్రాంతి తీసుకుని 2 బల్ల, శారీరకమైన ఆహారం తినడానికి బల్ల, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం తినడానికి బల్ల, టేబుల్ కదా. పైన టేబుల్ ఉంది, పైన కుర్చీ ఉంది, పైన మంచం ఉంది. ఎవరికి? దూర ప్రాంతంలో దగ్గర ఉన్న సేవకులేంటి వెళ్ళి అక్కడ చదవడానికి, తినడానికి, త్రాగడానికి గదిని ఏర్పాటు చేసింది. ఈమె గురించి దైవజనుడు ఒక మాట మాట్లాడతాడు. ఇంత శ్రద్ధాభక్తులు మాడేలా చూపుచున్నావు. వెళ్ళిపోతున్నారు. అతడు సునేమీరాలతో మాట్లాడుతున్నాడు. నీవింత శ్రద్ధాభక్తులు మాడేలా చూపితివి. ఎలీషా దైవజనుడు మాట్లాడుతున్నాడు ఎవరితో? సునేమీరాలతో. నేను నీకేమి చేయవలని అడిగినప్పుడు రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడగలను కోరుచున్నావా అని అడగమని అని గెహాజీ దాని దాసునితో కౌరు చేస్తున్నాడు ఆజ్ఞేయగా. వాడు వెళ్ళి, అమ్మా అయ్యగారు మేము వెళ్ళిపోతున్నాం, మరి నీకేమి కావాలో కోరుకోమన్నాడని అడిగి ఈ విషయం చెప్తుంటే ఆ మాటకు ఆమె చెప్తుంది. చూద్దాం. అందుకామె, నేను ఎక్కడ లేను, నా స్వజనుల మధ్య నాకు ధైర్యం ఉంది, భయం లేదు, దిగులు లేదు, నేను నా స్వజనుల మధ్య కాపురం ఉన్నాను అనేను. ఎలీషా ఆమె నేను ఏమి చేయగోరుకునుచున్నదని గెహాజీని అడగగా, అది లోటు ఉంది ఆ ఇంట్లో. దైవజనులు చేర్చుకున్నటువంటి సారేపతి ఇంట్లో కరువు పోయిన ఆదివారం కరువు పోయి ఒక పూట ఆహారాన్ని ఎన్ని దినాలు తిన్నారమ్మా? 3 సంవత్సరముల 6 మాసాలు వారు భుజించారు. దైవజనుని చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చినటువంటి సారేపతి విధవరాలు ముందు ఎగరగొట్టేసింది. అడేజో బడేజో టూ టట్ అని, నాకే నా కొడుకులు నీకెగట అని ఎగరగొట్టేసింది. కానీ రెండవసారి దైవజనుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, భూమి మీద వర్షము కురి వరకు నీ తొట్టులోన పిండి అయిపోదు, నీ బుడ్డులోన నూనె అయిపోదన్నప్పుడు విశ్వసించింది. దేవునికి స్తోత్రం చెప్దాం. విశ్వాసములో నిలకడగా తన రాకడలో మెలకువగా, విశ్వాసములో నిలకడగా తన రాకడలో మెలకువగా, వెలుగుగావు పొగవుండమని, వెలుగుగావు పొగవుండమని ప్రభు మనకిచ్చిన ఆదేశం, శుభ సందేశం. ప్రభు మనకిచ్చిన ఆదేశం, శుభ సందేశం. ఉన్నతమైన ఓ ప్రభువా, ఎన్నటికీ స్తుతి పాత్రుడా, ఉన్నతమైన ఓ ప్రభువా. దేవునికి స్తోత్రం. ఈ కడవరి దినాల్లోమా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 మనం గట్టిగా చేపట్టి ఉండాలి. విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. ప్రభుకి ఇష్టలుగా మనం ఉండాలంటే ఇదిగో సునేమిరాలంటి గనురాలు దైవజనుడు చేర్చుకొని తనింటి గోడ మీద గదిని కట్టించి ఆ గదిలో 4 రకములైనటువంటి పరికరాలు పెట్టింది.
ఒకటి మంచము, 2 బల్ల, 3 పీట కూర్చునుడు, బల్ల దగ్గర కూర్చుని వాక్యము ధ్యానించుటకు పీట అవసరం. 4వది దీపస్తం, వెలుగు. వెలుగు లేని ఇంట్లో, కాంతి లేని ఇంట్లో చదవలేము, పాడలేము. ఆ ఇంట్లో అనేకమైన అనర్థకాలు వస్తాయి. విషపురుగులు, సాలి పురుగులు, జెర్రిలు, పాములు, తేళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ వెలుగు కావాలి. దైవజనుడు ఎక్కడ ఉంటాడో అక్కడ వెలుగు కావాలి. ఆ వెలుగు లోకమునకు వెలుగైనది. యోహాను సువార్తలో ఆయన మాట్లాడతాడు. 14:6లోన చదువు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు ఎంత మాత్రమును చీకటిలో నడవక వాడు జీవపు వెలుగులో నడుచునన్నాడు. చీకటి అనగా లోకానికి గుర్తు, వెలుగనగా ప్రభు జీవితానికి గుర్తు. ఈ 4 విషయాలు పూర్తయిన తర్వాత దైవజ ఎలీషా గెహాజీ వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇంట్లోని కొదువ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడవచనంలో అక్కడ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని ఆయనతో చెప్పగా, అందుకతడు ఆమెను పిలువమనగా ఆ గెహాజీ ఎలీషా దగ్గరున్న పరిచారకుడు శిష్యుడు పిలిచాడు. అమ్మా, అయ్యగారు నేను పిలుస్తున్నారు అని చెప్పినప్పుడు ఆమె భయపడుతూ వచ్చి నిలబడింది. ఆమె వచ్చి గెహాజీ ఎలీషా ఉన్న ఇంటి ద్వారం ముందు నిలిచింది. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కవిటిలో ఒక కుమారుడు ఉండెనని ఆమెతో అన్నను. దేవునికి స్తోత్రం. ఏ కాలములో దేవునికి వాగ్దానము చేశాడు, ఏ ఋతువులో దేవునికి వాగ్దానము చేశాడు, ఏ సంవత్సరంలో ప్రభువు నీతో వాగ్దానము చేశాడు, ఏ నెలలో ప్రభువు నీతో వాగ్దానము చేశాడు, ఏ సంవత్సరం ఏ తారీఖున నీ హృదయం దేవునికి అర్పించావు, అది నీవు గుర్తెరగాలి. పెండ్లి తారీఖు వేసుకుంటాం, ఇల్లు కట్టిన తారీఖు వేసుకుంటాం, బిడ్డ పుట్టిన తారీఖు వేసుకుంటాం, ఇంకా డబ్బు ఎవరికి ఎంత ఇచ్చామో తారీఖు వేసుకుంటాం. కానీ నీవు పాపము నుండి వేరై నీతికి దాసులైన దినము తారీఖు వేసుకున్నారు ఎవరైనా? మీరు ఎంతమంది నేను రక్షించబడ్డాను ఫలానా తారీఖు ఫలానా సంవత్సరం చెప్పగలరా? చేయొద్దండి. మన రక్షణ దినము, పెండ్లి దినము, పుట్టుక దినము, గృహప్రవేశ దినం, గృహం కట్టుకుంటా, ఇల్లు కట్టుకుంటా, ఉద్యోగం రావడం మంచిదే. అన్నిటికంటే ప్రభువు నిన్ను సంధించిన దినము చాలా గొప్పది. చాలామంది చనిపోయిన జ్ఞాపకార్థ కూటంలో తారీఖు వేస్తారు. పుట్టిన తారీఖు తర్వాత చనిపోయిన తారీఖు వేసి బ్యానర్ కడుతుంది. ఇది బ్యానర్లు కట్టేవారు కాదు. ఇప్పుడు పెండ్లి అయితే, మెచ్యూరిటీ అయితే, గృహప్రవేశం అయితే, చనిపోతే ఇలాగ 4 రీతులుగా బ్యానర్స్ కడుతున్నారు. దాన్ని డేట్ వేస్తారు. ఎవరైనా ఫలానా తారీఖును రక్షించబడ్డాను అని ఎవరైనా తారీఖు వేసి కూటం పెడుతున్నారంటే ఎవరు లేరు. అది మర్చిపోతున్నారు. ఒకని జన్మదినము తారీఖు కంటే ప్రభువులో జన్మించిన తారీఖు చాలా గొప్పది. రక్షణ దినము చాలా గొప్పది. అది పెండ్లి దినము, పుట్టుక దినము, గృహప్రవేశ దినము కంటే ఏ దినం గొప్పదమ్మా? ప్రభువు నిన్ను సంధించిన దినం, ప్రభు నీతో మాట్లాడిన దినం, ప్రభు నీ పాపములను క్షమించిన దినము చాలా గొప్పది. అయితే వీరు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏం చెప్పాడమ్మా? మరుసటి ఏడాది ఇదే ఋతువున మేము వస్తాం, అప్పుడు నీ కవిటిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు ఆయనవాడా నీ చిత్తము జరుగుగా చెప్పి వెళ్ళిపోయారు. అన్న సంవత్సరం మనల్ని తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు ఎలీషా ఆ ఇంటిని దర్శించినప్పుడు ఆ ఇంట్లో కుమారుడు ఉన్నాడు. అబ్రహాముతో కూడా దేవుడిలాగా వాగ్దానం చేశాడు. 15వ అధ్యాయం తీయండి. ఆది కాండం 15వ అధ్యాయంలో మనం చూస్తుంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఆది కాండం 15వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు. దేవుడు వాగ్దానము చేసి మాట తప్పిపోయేవాడు కాదు. మనమైతే ఇస్తానని ఇవ్వలేము,
వస్తానని రాలేము, చేస్తానని చేయలేము. కానీ దేవుడు మాట తప్పిన వాడైతే దేవుడు కాదు. ఆయన ఏ దేవుడైనా సరే. చదవమ్మ. ఆది కాండము 15వ అధ్యాయం 2 నుండి కిందకి. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా, నీవెంతో నాకు వెండి బంగారము, గొర్రెలు గొడ్లు ఒంటెలు సమస్తము 318 పాలియేరులు మాకు ఇచ్చావు. ఏమి సుఖం, దీనికి వారసుడు నాకు లేడని చెప్పి మాట్లాడుతున్నాడు. చదవమ్మా. నేను ఏంటమ్మా సంతానము నిజమే. ఎంతకాలం వరకు సంతానం లేదు అబ్రాహాముకి చెప్పండి అమ్మా? భార్య వృద్ధురాలైపోయింది, నో డౌట్ వచ్చేసింది. ఆ ఇంటిలో ఒక మేస్త్రి ఉన్నాడు, ఆయన పేరు ఎలియాజరు. దేవుడితో మాట్లాడేస్తాడు, దేవుడా నా ఇంటి దాసుడైన ఎలియాజరే దీని అంతటికీ వారసుడైపోతాడని దేవునితో స్పష్టంగా మాట్లాడేశాడు అబ్రాహాం. వెంటనే దేవుడు అంటాడు, నో, అది అన్నడూ జరగదు. నీ గర్భమున పుట్టినవాడు మాత్రమే నీకు వారసుడు, నీ రక్తాన్ని పంచుకొచ్చినవాడు మాత్రమే నీకు వారసుడు అవుతాడు. చాలామంది బావగారి పిల్లల్ని, వదిన గారి పిల్లల్ని, మరదల పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకుంటారు కదా. నేను కూడా ఒక పిల్లలు లేని వారింట్లో 16 సంవత్సరాలు పెంచబడ్డాను. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పెంచుకుంటే పిల్లలు పుడతారు. ఎప్పుడు పుడతారు? శుద్ధ హృదయంతో పెంచుకోవాలి. అంతేగాని పక్షపాతంతో పెంచావా ఉన్నది ఊడిపోద్ది. అలాగే పెంచుకుంది మా అమ్మ. వాళ్ళకి ఏం పుట్టలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, నేను మిగిలాను. చాలా బాధలు, చాలా శ్రమలు అనిపించాం. శ్రమలలో నిలిచాను, బాధలలో నిలిచాను. దేవుడు రాజునుగా చేశాడు. దేవునికి స్తోత్రం. బావగారు కొడుకుని తీసుకొచ్చి పెంచుకున్నందుకు తమ్ముడు కూతురుని తీసుకొచ్చి పెంచుతూ మొదలెట్టేది. అది పక్షపాతమే కదా. అలా ఎంతోమంది చేస్తారు. మా అమ్మాయి కాదు. అందుచేత వారి గర్భాలు ఏమో పండవు. ఒక స్త్రీ గర్భం పండాలంటే పెంచుకున్న తర్వాత పిల్లలు చాలామంది పుడతారు. అది దూరంగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. పెంచుకుంటూ యుక్తి కుయుక్తి కుట్రతో పెంచుకుంటే మా అమ్మ మాట అనేది, సొమ్ము ఒకటిది సోకూడదు, సొమ్ము ఒకటిది సోకు. అమ్మ టీచరు, మా నాన్నగారేమో సేవకుడు. ఏంటి ఇలాగంటుందని 10th క్లాస్ వచ్చేటప్పుడు నాకు బలి వెలిగిపోయింది. ఓహో, ఇది చాలా మోసం లేకుండా మొత్తం మీద. మా నాన్నగారు ఉంటుంది, మా నాన్నగారు క్యాంప్ వెళ్ళిపోతే సొమ్ము ఒకటిది సోకూడదు, సొమ్ము ఒకటిది సోకూడదు అనేది. సొమ్ము ఒకటిది సోకూడదు పెంచుకోవడం ఎందుకు మరి? చాలామంది యుక్తిగా, చాలామంది దైవ సన్నిధిలో మీతో మాట్లాడుతున్నాను. చాలాసార్లు బాధ కలిగించి మాట్లాడేది. అలాంటి హృదయం గల వారి గర్భాలు ఫలించవు. అలాంటి ద్వేషం ఉండి పెంచుకుంటే బిడ్డలు పుట్టరు. అది మీ ఇల్లేంటి, మా ఇల్లేంటి, ఏదైనా సరే. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 32వ కీర్తన. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. అది కీర్తనలో. కాబట్టి ఈ మధ్యాహ్న కాల త్వర ముగించేస్తాను. 2 నిమిషాలు ఉంది. ప్రియరా, సునేమీరాలు దైవజనుడిని చేర్చుకుని గృహము కట్టించింది. గృహములో తనకు కావలసిన మంచము, బల్ల, పీట, దీప స్తంభం. దీపస్తంభం దేనికి గుర్తు? వెలుగు గుర్తు. వెలుగుగా ఉన్నామంటే నీ వెలిగించబడ్డావు. వెలుగు లేనింటి ఏంటి, చీకట ఉందేంటి ఇల్లు అంటారు కొంతమంది. అందరూ కళ్ళు మూసుకోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసి చెప్పండి ఎలా ఉందో. నిజమేనా? కళ్ళు పాట ఉంది కదా, కళ్ళు మూస్తే చీకటిరా, కళ్ళు తెరిస్తే వచ్చేస్తున్నారు. రేపు సోమవారం మొదలెడతారు మనవాళ్ళు, క్రిస్మస్ పాటలు మొదలెడతారు. కళ్ళు మూతమై చీకటిరా, కళ్ళు తెరిస్తే వెలుగురా. దేవుడు ఎంత చక్కగా ఈ కన్నులకు ఏర్పాటు చేశాడు. కంటికి రెప్ప, తలుపు. చర్చికి 3 తలుపులు ఉన్నాయి. 3 తలుపులు అయితే చీకటే. మనకు 3 కాదు, 2 ఉన్నాయి. 2 రెప్పలు మూసుకుంటే ఏమవుతుందమ్మా? అంధకారము
గాఢాంధకారములో నే నడచిన వేళల్లో, గాఢాంధకారములో నే నడచిన వేళలలో కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును, కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదను, ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదను. జడియను బెదరను నా యేసు నాతో నుండగా, జడియను బెదరను నా యేసు నాతో నుండగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాఢంధకారములో కటిక చీకటిలో ఉన్నప్పటికీ మనకు వెలుగు కావాలి. చివరి మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఈ సునేమీరాలు తెలియకే దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చినందువల్ల ఆమె ఇంటిలో సంతానం లేని ఆ గృహానికి సంతానమునిచ్చాడు. అబ్రహాము గురించి చదివాం. అబ్రహాముతో చదివామాట త్వరగా. అప్పుడు అబ్రహాము అన్నాడు, అబ్రహాము దేవుడు నీ గర్భంలో పుట్టినవాడే నీకు వారు చూడు, ఆకాశం వైపు చూడు, నక్షత్రం లెక్క పెట్టు, క్రిందకు చూడు, ఇసుకరేణు లెక్క పెట్టు, ఈ రీతిగా నీ సంతానము నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. సముద్ర ఇసుకరేణు వలెను, చెప్పండి, ఆకాశపుమ నక్షత్రాల వలె నీ సంతానమును చేస్తాను. ఇది దేవుడు. అందుకే నాడు పొలిమేరలు, పాయికన్న దొడ్లు, మరుగుదొడ్లు, మురుగు కాలువలు, పంట కాలువలు, రోడ్డు మార్జిన్లు అన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి, ఇళ్ళు అయిపోయినాయి. పీకేతనో పక్కన కట్టుకుంటున్నారు, ఓ పక్కన పీకేస్తుంటే మళ్ళీ కట్టుకుంటూ వస్తారు. మనుషులకు సముద్రాల్లో కూడా పిల్లర్లు వేసి, నదులలో కూడా పిల్లర్లు వేసి ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. గోదావరిలో పిల్లర్లు వేయాలి. సముద్రాల్లో పిల్లర్స్ వేసి ఇల్లు కట్టినా సముద్రం చాలదు. దేవుని వాగ్దానం నెరవేరాలి. ఏంటి వాగ్దానం? ఆకాశ నక్షత్రాల వలెను, చెప్పండి, కిందకి చూస్తే తీసుకుంది ఒక పిడికిడి ఇసుక పట్టుకెళ్ళండి. ఈవేళ వచ్చే ఆదివారానికి లెక్క పెట్టి తేగలరు ఎవరైనా? ఇప్పుడు మానేస్తాం కానీ బాబు మా వల్ల కాదు. కోట్లు కోట్లు అణువులు ఉన్నాయి. ఏంటిది? ఇసుక పలుకులు. లేక పంచదార పలుకులు లెక్కట్టుకొస్తారా? గమని లెక్కట్టు వచ్చాము. ఇసుక రేణువలని నీ సంతానమును, ఆకాశ నక్షత్రములని నీ సంతానమును చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఈరోజు గృహంలో ఉన్న లోటును దేవుడు తీర్చుటకు ఎలీషాను సునేమి పట్టణమును పంపించాడు. ఆ పట్టణంలో గనురాలు జీవితంలో ఆశీర్వాదకరంగా మారింది. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. ఈ వారం కొంచెం త్వరగా ముగించాము, ఏమనుకోకండి. వచ్చేవారం మరి పేపర్ విడుదల చేస్తాం. నాలుగు ఆదివారం అందరూ కూడా మానకుండా రావాలి. ఆ వారం మనకి ప్రతి ఆదివారం వస్తున్నారు. బాయ్స్, గర్ల్స్, ఇంకా అనేకులను మీరు ఏంటమ్మా మీరు ప్రోత్సహించి, పౌలు అంటాడు, మీరు ఒకరినొకరు పురుకొలుపుకొనుచు, ఒకరినొకరు హెచ్చరించుకొనుచు క్రీస్తునందలి భయముతో మీరు ముందుకు సాగాలి. హాస్టల్లో ఉన్నవారు బయట హాస్టల్లో, లోన్ హాస్టల్లో, బయట రూమ్స్లో ఉంటున్న మీరందరూ కూడా మన చర్చి అభివృద్ధి కావాలి, మన చర్చి డెవలప్ అవ్వాలని మీరు రూముల్లో ప్రార్థన చేస్తూ సిద్ధపడి, మీ కొరకు, మీ చదువు కొరకు, మీ యొక్క భవిష్యత్తు కొరకు ఇక్కడ దైవజనులు సంఘం ఎంతో ప్రార్థన చేసుకుని తల వంచండి. ప్రేమగల మా తండ్రి, సమయం